హాయ్ అండి. ఈ మధ్య అయితే మా పిల్లలకి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏం లేనప్పుడు ఇన్స్టెంట్ గా ఈ విధంగా ఊతప్పం అయితే వేసిస్తూ ఉంటాను. పిల్లలకైతే హెల్తీ అని ఏం చెప్పట్లేదు, కానీ ఇన్స్టెంట్ గా కావాలంటే ఈ విధంగా చేసుకొని తీరాల్సిందే. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సీ జార్ లోకి ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకోవాలి. తర్వాత దీనిలోకి ముందుగా పీల్ తీసుకొని కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకున్నటువంటి ఆలులు కూడా మిక్సీ జార్ లో వేసుకోవాలి. దీనిలోకి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, సన్నగా తరిగినటువంటి క్యారెట్ తురుము, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా వంట సోడా, కరివేపాకు అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఇన్స్టెంట్ గా చేసేయాలండి. ఇందులో ఆలు కూడా వేసాం కాబట్టి కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. తర్వాత ఉతప్పం లాగా వేసుకోవాలి పిండిని అయితే. ఉతప్పం మీద మరి కొంచెం ఆయిల్ వేసుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకొని సర్వ్ చేసుకోవడం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.